ఇక దక్షిణాది చిత్రసీమలో ఒక శకం ముగిసింది. దశాబ్దాల పాటు తన అపురూపమైన గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన ప్రముఖ నేపథ్య గాయని కోకా జమునా రాణి కన్నుమూశారు. గురువారం బెంగళూరులోని ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త ఇటు తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక కాలపు మధుర జ్ఞాపకాలను, అంతులేని సంగీత సౌందర్యాన్ని మోసుకెళ్లిన ఆ గలం మూగబోవడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం పాటలు పాడటమే కాకుండా తన గొంతుతో పాత్రలకు ప్రాణం పోసిన జమునా రాణి ప్రయాణం ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అయితే సంగీతమే ఊపిరిగా జీవించిన జమునా రాణి నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 1938 మే 15న ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే కళారంగంతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేట్ ఉద్యోగి కాగా తల్లి ద్రౌపది వయోలిన్ కళాకారిణి. తల్లిదండ్రుల నుంచి అందిన ఆ సంగీత సంస్కారమే చిన్నప్పుడే ఆమెను పాటల వైపు నడిపించింది. కేవలం 7 ఏళ్ల చిన్న వయసులోనే దిగ్గజ దర్శకులు చిత్తూరు వి నాగయ్య ప్రతిష్టాత్మక చిత్రం త్యాగయ్య కోసం మధురానగర్లో బాలనటుల కోసమని ఆమె గొంతు సవరించుకున్నారు. ఆ తర్వాత 13 ఏళ్ల ప్రాయానికే ఏకంగా కథానాయకులకు పాటలు పాడే స్థాయికి ఎదిగారు. 1952లో వలయపతి చిత్రంతో నాయకులను గొంతునందించిన ఆమె ఆ తర్వాత వెనుదిరిగి చూసే ప్రసక్తే లేకుండా సౌత్ ఇండియా అంతటా దూసుకుపోయారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఏకంగా సింహళ భాషలోనూ అనేక గీతాలు ఆలపించి జమునా రాణి తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. తన సుదీర్ఘ కెరీర్లో 6,000కు పైగా ఆవిడ పాటలు పాడి సంగీత చరిత్రలో చెరగని రికార్డు సృష్టించారు. 1955లో విడుదలైన తమిళ గులేబ కావలి చిత్రంలోని అనియం ఎన్నే సమూహం పాటతో ఆమె బ్లాక్ బస్టర్ హిట్ల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఆమె గొంతులో పలికిన ప్రతి పాట ఒక సంచలనమే అయింది. తెలుగు తెరపై ఆమె ఆలపించిన పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దేవదాస్ చిత్రంలోని ఓ దేవత, చెలియలేదుషా, అభిమానంలోని పదవే వయారి గాలిపటమా, మంచి మనసులలోని మామా మామా మామ, ఏమే ఏమే భామ, రాముడు భీముడులోని సరదా సరదా సిగరెట్, లవకుశలోని విరిసే చల్లని వెన్నెల, బంగారు తిమ్మరాజులోని నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన వంటి ఎన్నో అపురూపమైనటువంటి సూపర్ హిట్ సాంగ్స్ శ్రోతలను దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నాయి. అలాగే ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను, చంద్రమతి, సంతానం, ఆలిబాబా 40 దొంగలు, వద్దంటే పెళ్లి బడిపంతులు, అన్నా తమ్ముడు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో ఆమె గొంతు వినిపించింది. ఇక 80ల చివరిలో వచ్చిన దర్శకులు మణిరత్నం క్లాసిక్ నాయకుడు చిత్రంలో ఇళయరాజా సంగీతంలో ఆమె పాడిన నా నవ్వే దీపావళి పాట ఆమె గొంతులోని వయసు, చెరగని మాధుర్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈమె సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం కలైమామని, అరైనార్ అన్నాదురై వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో ఆమెను ఘనంగా సత్కరించింది. ఇక జమునా రాణి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తుంది. ఆమె జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలాగే అవివాహితగా ఉండిపోయారు. సాధారణంగా ప్రతి ఒక్కరు కోరుకునే సంసారం, భర్త, పిల్లలు అనే లౌకిక బంధాల వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు. తన జీవితాన్ని పూర్తిగా సంగీతానికే, పాటల ప్రయాణానికే అంకితం చేయాలని ఆమె మనసారా గట్టిగా నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత సుఖాల కంటే తాను నమ్ముకున్న కళే తనకు సర్వస్వప్నం అని భావించి చివరి వరకు అదే నిబద్ధతతో పాటలో నడిచారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎంతో నిరాడంబరంగా, ప్రశాంతంగా తన సంగీత సాధనతోనే జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. కుటుంబ బంధాలకు దూరంగా ఉన్నప్పటికీ కోట్లాది మంది సంగీతాభిమానుల ప్రేమను తన కుటుంబంగా భావించి ఆవిడ జీవించారు. అయితే భౌతికంగా కోకా జమునా రాణి మన మధ్య లేకపోయినా ఆమె గొంతులో రూపుదిద్దుకున్న వేలాది మధుర గీతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. రేడియోల్లో, టెలివిజన్లలో, సోషల్ మీడియాలో, మన ఫోన్లలో ఆమె పాటలు వినిపిస్తున్నంత కాలం ఆమె మన మధ్య ఉన్నట్లు లెక్క. ఒక తరాన్ని నడిపించిన దిగ్గజ గాయనిని దక్షిణ భారత చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేదు. సంగీత ప్రపంచానికి ఆమె అందించిన అపూర్వ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అమరగలంతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన అపురూప గాయని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆమెకు మనసారా ఘన నివాళులు అర్పిద్దాం. అయితే ఆవిడ ప్రముఖ నేపథ్య గాయని కోకా జమునా రాణి కన్నుమూయడం ఇప్పుడు విషాదంగా ఏర్పడుతుంది. గురువారం బెంగళూరులోని
తుది శ్వాస విడిచారు ఆవిడ. తను 7 ఏళ్ల వయసులోనే త్యాగయ్య సినిమాకు కూడా ఆవిడ గాత్రదానం చేశారు. 13 ఏళ్ల ప్రాయం నుంచే నాయకులకు ఆవిడ పాటలు పాడుతూ వచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో కూడా ఆవిడకు గుర్తింపు ఉంది. సుదీర్ఘ కెరీర్లో 6,000కు పైగా కూడా పాటలు పాడిన రికార్డు ఆవిడ సొంతం. సో మొత్తానికైతే భారత చలనచిత్ర సంగీత స్వర్ణయుగంలో తన వైవిధ్యమైనటువంటి మధుర గాత్రంతో చెరగని ముద్ర వేశారు ప్రముఖ నేపథ్య గాయని కె జమునారాణి. సో మొత్తానికి ఆమె 1938 మే 17న ఆంధ్రప్రదేశ్లో ఆవిడ జన్మించారు. ఆమె తండ్రి కె వరదరాజులు నాయుడు ఒక ప్రైవేట్ అధికారి, తల్లి కె ద్రౌపది ప్రముఖ వయలిన్ విద్యాంశరాలు ఆవిడ. తల్లి వాయిలిన కళాకారిణి కావడంతో జమునారాణికి చిన్నతనం నుంచే ఇల్లే మొదటి సంగీత పాఠశాల అయింది. తల్లి ప్రోత్సాహంతోనే ఆమె శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించారు. ఆమె జీవితాంతం వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. తన పూర్తి జీవితాన్ని సంగీతానికే ఆవిడ అంకితం చేశారు. అయితే కేవలం 7 సంవత్సరాల వయసులోనే 1946లో చిత్తూరు వి నాగయ్య నిర్మించిన క్లాసిక్ చిత్రం త్యాగయ్య ద్వారా చలనచిత్ర రంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో బాలనటుల కోసం ఆమె మధురానగర్లో అనే పాట పాడారు. 1952 నాటికి 13 ఏళ్ల ప్రాయంలోనే ప్రధాన కథానాయకులకు, హీరోయిన్లకు కూడా పాడటం స్టార్ట్ చేశారు. మోడ్రన్ థియేటర్స్ వారి వలయపతి, కళ్యాణ చిత్రాల్లో కూడా ఆమె పాడిన పాటలు మంచి గుర్తింపు తెచ్చాయి. అయితే 1955లో తమిళ చిత్రం గులేబ కావల్లో ఆమె పాడిన అషయ్యం ఎన్ నేసము అనే పాట సౌత్ ఇండియాలోనే కాకుండా సింహాల దేశంలోనూ కూడా ఒక ఊపింది. అయితే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషలతో కలిపి దాదాపుగా 6,000కు పైగా విభిన్న గీతాలను కూడా ఆవిడ ఆలపించారు. ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, కేవి మహదేవన్, టీవీ రాజు, మాస్టర్ వేణు, ఎంఎస్ విశ్వనాథన్ వంటి దిగ్గజాలందరి సమకాల చిత్రాలతో కూడా ఆవిడ పనిచేసినటువంటి అనుభవం ఆమె సొంతం. అయితే ఘంటసాల, పిబి శ్రీనివాస్, ఎంఎం రాజా, టిఎం సౌందరరాజన్ వంటి సీనియర్లతో పాటు పి సుశీల, ఎస్ జానకి, ఎల్ఆర్ ఈశ్వరి వంటి సహచర కోకిలలతో ఎన్నో అద్భుతమైనటువంటి యుగల గీతాలను కూడా ఆవిడ పాడారు. అయితే తెలుగు పాటలు ఎంత టక్కరివాడు నారాజు, ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం, సరదా సరదా సిగరెట్, ఇది దొర్లకు దొరికిన బెనిఫిట్, కోటుబూటు వేసిన బావ వచ్చాడయో, మావా మావా మావా, ఓ దేవదా ఎంత చక్కని వాడు నారాజు, నాగమల్లి కోనలోన నక్కింది లేడుకున్నటువంటి ఇలాంటి చాలా సాంగ్స్ కూడా ఆవిడ పాడారు. ఇవన్నీ కూడా రేడియోలో, టెలివిజన్లో ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటూ ఉంటాయి. అయితే సంగీత ప్రపంచానికి ఆమె అందించినటువంటి నిరుపమాన సేవలకు గాను ప్రభుత్వం ఎన్నో అవార్డులను కూడా ఆవిడకు అందించింది. తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యున్నత సాంస్కృతిక పురస్కారం కలైమామని 1998లోనే ఆవిడకు లభించింది. తమిళనాడు ప్రభుత్వంచే గౌరవప్రదమైన అన్నాదురై అవార్డు కూడా 2002తో సత్కరించబడ్డాయి. సో మొత్తానికైతే ఆవిడ సుదీర్ఘ కెరీర్లో 6,000కు పైగా కూడా పాటలు పాడినటువంటి రికార్డు ఆవిడ సొంతం. ఆవిడ ఇక్కడ ఫిజికల్గా లేకపోయినా కూడా ఆవిడ గొంతు రూపంలో మన టెలివిజన్లలో, రికార్డులలో సో ఆవిడ పాటలు వింటూనే ఉంటాం. ఆవిడ పాటలు వింటున్నన్ని రోజులు ఆవిడ మనతోని బ్రతికున్నట్టే లెక్క.